ఈ విధంగా తడి లేకుండా చింతకాయ పచ్చడిని పెట్టుకుంటే ఈ కొలతలతో సంవత్సరాల పాటు నిల్వ ఉంటుంది. మనం ఒకసారి ఇలా తయారు చేసి పెట్టుకుంటే మనకు కావలసినప్పుడల్లా వేడివేడి అన్నంలో ఇలా వేసుకొని తినవచ్చు. అందరికీ నమస్కారం. నేను మీ దుర్గను. దుర్గా హోమ్ టాక్స్‌కు స్వాగతం. ఈరోజు వీడియోలో చింతకాయ పచ్చడిని నేను ఎలా తయారు చేశానో మీతో షేర్ చేసుకుంటున్నాను. ఇలా ఈ సీజన్‌లో చింతకాయలు దొరికినప్పుడు ఇలా చింతకాయలను తీసుకొని తొక్కు చేసుకుంటే సంవత్సరాల పాటు చింతకాయలను ఇలా ఇట్లాగే కడగాలి. ఎందుకంటే వాటర్ లోపలికి వెళ్తుంది కనుక. ఇలా కాడలతోనే నీళ్ళలో శుభ్రంగా కడుక్కోవాలి. పైన మట్టి పోయే వరకు 2-3 సార్లు శుభ్రంగా కడుక్కున్నాను. కడిగి ఫ్యాన్ కింద ఆరబెట్టి మరుసటి రోజు చేసుకుంటే తడి లేకుండా శుభ్రంగా ఆరిపోతాయి. చింతకాయ పచ్చడి ఎక్కువ కాలము సంవత్సరాల పాటు నిల్వ ఉండాలంటే ముఖ్యంగా మన చేతులకు తడి అస్సలు ఉండకూడదు. చింతకాయలన్నీ కడిగిన తర్వాత శుభ్రంగా ఫ్యాన్ కింద ఆరబెట్టుకున్నాను. ఇలా తడి లేకుండా ఆరబెట్టుకుంటే ఎన్ని సంవత్సరాలైనా నిల్వ ఉంటుంది. ఈ కాయలలో మంచివన్నీ తీసుకొని కడుక్కున్నాను. డొల్ల ఉన్న కాయలు ఇలా పాడైపోయిన కాయలు తీసివేయాలి. ఎందుకంటే పురుగు పడుతుంది. ఒక్క కాయ పుచ్చు ఉన్న మొత్తం పచ్చడంతా పాడవుతుంది. ఇలా శుభ్రంగా కడుక్కున్న తర్వాత ఫ్యాన్ కింద ఆరబెట్టుకున్నాను. కేజీ చింతకాయలకు 200 గ్రాముల ఉప్పు పడుతుంది. రాళ్ళ ఉప్పును మాత్రమే తీసుకోవాలి. మరుసటి రోజుకి చింతకాయలన్నీ శుభ్రంగా ఆరిపోయాయి. ఇప్పుడు వీటిలో పైన ఉన్న పీచును తీస్తున్నాను. పైన పీచు చాలా గట్టిగా ఉంది, రావటం లేదు. అందుకని నేను ఇవి రోట్లో వేసి దంచుకునేటప్పుడు తీశాను. చింతకాయలన్నిటినీ సగం వరకు తుంచుకొని చిన్న చిన్న ముక్కగా చేసుకొని ఇలా దంచుకుంటున్నాను. చింతకాయలను దంచే ముందుగానే రోలు శుభ్రంగా కడుక్కొని 1 గంట ముందు ఇలా తడి లేకుండా శుభ్రంగా ఆరబెట్టుకున్నాను. ఇప్పుడు ఇలా దంచుకుంటున్నాను. రాళ్ళ ఉప్పు 200 గ్రాములు వేసుకున్నాను. పసుపు 2 స్పూన్లు, మెంతులు వచ్చేసి 2 స్పూన్ల వరకు వేసుకున్నాను 1 కేజీ చింతకాయలకు. ఇవి కొంచెం కచ్చా పచ్చాగా దంచి పీచులు తీసుకున్నాను. పూర్తిగా మెత్తగా దంచుకోనవసరం లేదు. కొంచెం నలిగే వరకు దంచుకుంటే చాలు. ఇలా పాడైపోయిన కాయ ఒకటి తగిలింది, దాన్ని పడేస్తున్నాను. ఇలా కొంచెం దంచాక పీచులన్నీ శుభ్రం చేసుకున్నాక రాళ్ళ ఉప్పు వేసుకుంటూ కొంచెం కొంచెంగా పసుపు వేసుకుంటూ ఇలా దంచుకుంటున్నాను. చింతకాయలు, ఉప్పు, పసుపు అన్నీ ఇలా దంచుకున్న తర్వాత లాస్ట్న మెంతులను వేసుకోవాలి. మెంతులను దంచకూడదు, ఎందుకంటే చేదు వస్తుంది కనుక. ఇప్పుడు కొంచెం దంచినా సరిపోతుంది. ఎందుకంటే మిగతాది మెత్తగా కావడానికి మళ్ళీ 3 రోజుల తర్వాత మళ్ళీ మనం దంచుకోవాలి. ఇప్పుడు మిగిలిన ఉప్పునంతా వేసుకొని తడి లేని ఒక ప్లాస్టిక్ డబ్బాలో కానీ, గాజు సీసాలో కానీ లేదా జాడీలో కానీ పెట్టుకోవాలి. మధ్యలో కలుపుతూ ఉండాలి. తర్వాత 3 రోజులకు అది బాగా ఊరుతుంది. అప్పుడు మళ్ళీ తిరిగి దంచుకోవాలి మెత్తగా. ఇలా దంచేటప్పుడే నేను ఇలా పీచులు బాగలేనివన్నీ తీసివేశాను. ఇలా మిగిలిన పసుపు,
ఉప్పు వేసుకొని మొత్తం ప్లాస్టిక్ డబ్బాలో భద్రపరుచుకుంటున్నాను. మొత్తం తర్వాత గరిటెతో తిప్పుకొని మూత పెట్టుకోవాలి. ఇలా ఈ విధమైన కొలతలతో తడి లేకుండా చింతకాయ తొక్కును చేసుకుంటే సంవత్సరాలైనా పాడవదు. తర్వాత మనము కొంచెం కొంచెంగా ఎప్పుడు కావాలనుకుంటే అప్పుడు తీసుకొని పచ్చడి చేసుకోవచ్చు. మన ఛానల్‌ని ఫస్ట్ టైం ఎవరైనా చూస్తున్నట్లయితే దుర్గా హోమ్ టాక్స్ ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. ఈ వీడియో మీ అందరికీ ఉపయోగపడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి ప్లీజ్. మరిన్ని మంచి వీడియోల కోసం దుర్గా హోమ్ టాక్స్ ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను. మీ దుర్గా.